హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిని. వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు ఈవినింగ్ టైంకి మంచి స్నాక్స్ రెసిపీ ఆలూ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వేడివేడిగా తింటే ఈ ఆలూ బజ్జీ టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఈ ఆలూ బజ్జీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆలూ బజ్జీని తయారు చేసుకోవడానికి 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఆలుగడ్డల్ని చాకుతో స్లైసులుగా కట్ చేసుకోవాలి. లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియం స్లైసులుగా ఆలుగడ్డని కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేసి ఆలూ బజ్జీ లోపల సరిగా ఉడకదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ అంతగా బాగోదు. మీడియం సైజులో ఉండేటట్లు కట్ చేసుకోవాలి. ఆలుగడ్డ స్లైసుల్ని ఈ మందాన ఉండేటట్లు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే మిగతా ఆలుగడ్డను కూడా కట్ చేసి తీసుకుందాం. ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి ఉంచాలి. ఇలా ఉంచామంటే ఆలుగడ్డ ముక్కలు కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. వీటిని పక్కన పెట్టి పిండిని కలుపుకోవడానికి మరొక గిన్నె తీసుకొని ఇందులోకి 1.5 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండిని తీసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా తయారవుతాయి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ పసుపు, చిటికెడు వంట సోడాని వేసి మొత్తం కలిసేలా ఒకసారి పిండిని కలుపుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మరొకసారి కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని వేసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని ఎక్కువగా వేసి కలుపుకున్నామంటే పిండి ఉండలుగా తయారవుతుందండి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి పిండిని జారుడుగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసేటట్లు కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల వేడి ఆయిల్ని తీసుకోవాలి. పిండి గట్టిగా ఉందనుకోండి బజ్జీలు సరిగా పొంగవండి. అదేవిధంగా పలచగా అయిందనుకోండి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. పిండి లూజ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుంది. వాటర్లో వేసిన ఆలుగడ్డ ముక్కల్ని తీసి పిండిలోకి తీసుకోవాలి. పిండి ఆలుగడ్డ ముక్కలకి బాగా పట్టేటట్లు పట్టించుకోవాలి. పిండి అంతా బాగా పట్టిన తర్వాత వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఆలూ బజ్జీల్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆలూ బజ్జీల్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఆలుగడ్డ సరిగా ఉడకదండి. లోపల మీడియం ఫ్లేమ్లోనే బజ్జీలను ఫ్రై చేసుకోవాలి. మధ్యలో బజ్జీలను కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బజ్జీలు మనకి ఫ్రై అయిపోయినాయి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మిగతా బజ్జీలను కూడా ఫ్రై చేసి తీసుకుందాం. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారండి ఈ ఆలూ బజ్జీని. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి ఆలూ బజ్జీ తయారైపోయింది. చూశారు కదా ఆలూ బజ్జీని ఎంత సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నామో. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.